మరోవైపు విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లో కూడా ముఖ్యంగా ఈ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలను కూడా నియమించడం జరిగింది. అయితే ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో అనుభవం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇదే క్రమంలో విజయవాడలో ఉన్నటువంటి కృష్ణలంక పరిసర ప్రాంతాల్లో ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి సహాయక చర్యలు కావాలనే దానికి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా ఇక్కడ ఏదైతే ముప్పుడి వెంకటేశ్వరరావు గారు కొవ్వూరు ఎమ్మెల్యేని నియమించడం జరిగింది. ఆయన గతంలో పోలవరం పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఫ్లడ్ ఏరియాలో కూడా ఆయన ఎంతో సాక్షాత్యంగా ప్రజలను ఆదుకున్నటువంటి పరిస్థితి. ఆ అనుభవాన్ని ఇక్కడ ఏ విధంగా రంగరిస్తున్నారనేది మనం అడిగి చేసుకుని చెప్పండి సార్. మీరు చూశారు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది ఈ పరిస్థితి? ఇది వర్షాలు తుఫాను అనేటువంటిది విపత్తు అనేటువంటిది తెలిసి జరిగేటువంటి సంఘటన కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది వర్షాలు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా ఇది ఏం చేస్తే కొన్ని ప్రాంతాలకే జరుగుతుంది. సాధారణంగా మాకు గోదావరి మేము పక్కన ఉన్నటువంటిది ఇప్పుడు కూడా గోదావరి ముంపుకు గురవుతున్న పరిస్థితి ఉంటుంది. మొన్న ఈ మధ్యకాలంలో కురిసినటువంటి వర్షాలన్నింటికి కూడా గోదావరి మాకు బాగా ఈరోజు ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా కృష్ణానది ఈ విధంగా పొంగడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి నదులు ఏవైతే ఉన్నాయో అవి కానీ, కాలువలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విపరీతంగా, ఎందుకంటే కురిసినటువంటిది 30 సెంటీమీటర్సే వర్షం కురిసినప్పుడు కూడా ఇవాళ ఎంత అతలాకుతలం అయిపోయిన పరిస్థితి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎక్కడికక్కడ గండ్లు పడిపోవడం వల్ల, కాలువలు గండ్లు పడిపోవడం వల్ల అన్నం గారు అప్రమత్తమైనటువంటి పరిస్థితి మనం చూస్తాం. రేంబావులు ఆయన రాత్రులు పగలు కూడా ఎక్కడా కూడా ఆయన నిద్రపోకుండా బస్సులోనే కూర్చుని రివ్యూ జరుగుతున్న పరిస్థితి ఉంది. రాత్రి కూడా 9 గంటల నుంచి 11:30 గంటల వరకు రివ్యూ జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క డివిజన్కి 20వ డివిజన్కి ఇక్కడ ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. కృష్ణలంకలో చూస్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా గట్టుకు ఆనుకున్నటువంటిది కాబట్టి వాటర్ అంతా కూడా ఇంకిపోయి వాళ్ళ ప్రజలందరూ కూడా వాటర్ అంతా చేరిపోయి దాదాపుగా 10 అడుగుల వరకు కూడా వాటర్ చేరిపోయి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంది. మెడిసిన్స్కి సంబంధించి కానీ, లేకపోతే ఫుడ్కి సంబంధించి మార్నింగ్ టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం భోజనం కానీ, మధ్యాహ్నంలో పిల్లలు ఎవరు ఉంటే కనుక వాళ్ళ పాలుకి సంబంధించి కానీ, బిస్కెట్ ప్యాకెట్స్ కానీ అడుగుతూ ఉన్నారు. మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు 1924 కాలంలో ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చాయి. ప్రతి సంవత్సరం కూడా పంటలు నష్టపోయాయి. ప్రతి సంవత్సరం కూడా ఎక్కడికక్కడ ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇళ్ళు కూలిపోయి ప్రజలు చాలామంది చనిపోయారు, కొట్టుకుపోయారు, అనేక ప్రాబ్లమ్స్ జరిగినాయి. మరి అప్పుడు కూడా మీరు వరదల్ని, వాతావరణాన్ని కూడా సృష్టించే శక్తి మీలో ఉందా? అది నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. వరదలు అనేటువంటి దానిని, వర్షాలు అనేటువంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇతర ప్రజాప్రతినిధులు కానీ, ఎవరో మానవ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అన్నా సృష్టించేటువంటి పరిస్థితి ఉందా? తుఫానులు తీసుకొచ్చి ప్రజల్ని ముంచేసి వాళ్ళు ఇబ్బందులు పాలు చేస్తారని చెప్పి ఏ ప్రజా పరిపాలకులన్నా ఆలోచిస్తారా? అంటే నువ్వు 5 సంవత్సరాల కాలంలో వచ్చే వర్షాలన్నీ కూడా నువ్వు ఆ విధంగానే సృష్టించావా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే చంద్రబాబు గారు గతంలో వైజాగ్లో ఉన్నటువంటి ఉద్దు తుఫాను కానీ ఇతర తుఫాన్లన్నీ కూడా చూశారు. స్వయంగా కారు చీకటిలో బస్సు వేసుకుని ఉండి మరి కూర్చుని పనిచేసిన పరిస్థితి గతంలో ఆయనకు అనుభవం ఉంది. ఆయన పక్కనే ఉన్నప్పుడు కూడా సచివాలయం కానీ, లేకపోతే ఆయన ఇల్లు కానీ, లేకపోతే ఆఫీస్ కానీ దగ్గర ఉన్నప్పటికి కూడా వెళ్ళకోకుండా కలెక్టరేట్లో నుండి మకాం పెట్టి అధికారులతోటి రాత్రులు పగలు ఐఏఎస్, ఐపీఎస్, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో ఉండి వాళ్ళ సమీక్షలు జరుపుతూ ఉన్నారంటే ఆయన ప్రజల ఏడాలి ఎటువంటి విశ్వాసంతో ఉన్నాడు. వాళ్ళు జరుగుతున్నాడు. రాత్రి అయితే మాట్లాడుతున్నప్పుడు బాబు గారు కొన్ని సందర్భాల్లో ఈ వరద బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి కంటతాడు పెట్టుకున్న పరిస్థితి కూడా రాత్రి చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న పరిస్థితి వచ్చింది. మానవతా దృక్పథంతో మేము ఆలోచిస్తున్న పరిస్థితి పనిచేస్తూ ఉన్నాం. ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఎప్పటికప్పుడు అకాలంగా వచ్చేటువంటి వర్షాలను ఎదుర్కొని ప్రజలను ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పిన తలంపుతోటి వాళ్ళ ఎంత ఖర్చు పెట్టైనా సరే ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలి, వాళ్ళ సురక్షిత ప్రాంతాలు పెట్టి అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతోటి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా మేము మీడియా దగ్గరకు వచ్చి ఏమన్నా సమస్యల గురించి కానీ మాట్లాడా? ఇవాళ బయటకు వచ్చి ఇవాళ చంద్రబాబు గారు ఇల్లు కాపాడుకోవడం కోసం ఇవాళ మంపు వచ్చని చెప్పి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు గారు ఇంట్లో కూర్చున్నాడండి, ఇవాళ నీలాగానో తాడేపల్లిలో కూర్చున్నాడా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? ప్రజల్లో ఉన్నారు. ఎక్కడైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళ మధ్యలో ఉండి 24 గంటలు కూడా సమీక్షలు చేసుకుంటూ రోజు కొన్ని డివిజన్లు ఎంచుకుని ఆయన ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నాడు. కళ్ళు కనిపించట్లేదు వైఎస్ఆర్ పార్టీ నాయకులకి. నీకు చేతగాక నువ్వు చేయలేకపోయావు, ప్రజలు నిన్ను మూలను కూర్చోబెట్టారు. అట్లా కూర్చో అంతే తప్ప కానీ చేస్తున్న నాయకుడిని, పనిచేస్తున్నటువంటి నాయకుల మీద విమర్శిస్తే ప్రజలు దానికి సిద్ధంగా ఉండరు. ఆల్రెడీ నువ్వు పర్యటన చేసినప్పుడు మహిళలని ప్రశ్నించారు. ఎందుకంటే పనిచేస్తూ ఉన్నారండి, ఈ పరిస్థితులు ఇంతకంటే ఎక్కువ ఎవరు పని చేయగలరని చెప్పిన మహిళలని ప్రశ్నించారు. ఆ సిగ్గన్న ఈ పార్టీకి ఉండాలి, అధినాయకుడికి ఉండాలని చెప్పని కూడా తెలియజేస్తాను. సార్, ఇప్పుడు ఏదో సోషల్ మీడియా భారీగా ట్రోల్ అవుతున్నాయి. పొడమేరకు గేట్లు లేనటువంటి పొడమేరకు గేట్లు ఎత్తేసారంటున్నారు. దీన్ని ఎట్లా? గేట్లు లేనటువంటి పొడమేరు గేట్లు ఎత్తే మీరే చెప్పారు. ప్రశ్న సమాధానం కూడా మీరే చెప్పారు. గేట్లు లేనటువంటి దానికి గేట్లు ఎత్తేసారని చెప్పారంటే
ప్రశ్నలోనే మీరు రెండు కూడా మీరే చెప్పారు. దానికి అర్థం ఉండాలి ఎక్కడన్నా సరే. బుడమేరు అనేటువంటిది ఈ మధ్యకాలంలో అందరూ చెప్తున్నారు, కొంతమంది 50, 30, 40 సంవత్సరాల క్రితంలో ఎప్పుడు కూడా ఇట్లా పొంగలేదు, ఇట్లా రాలేదని చెప్పి అనుకున్నారు. అకాల వర్షాలతోటి ఎక్కడైతే భారీ వర్షాలు ఎక్కువ కురుస్తాయో అక్కడ వాగులు పొంగడం అనేది సహజం. గోదావరి ప్రతి సంవత్సరం కూడా పొంగుతూ ఉంటుంది, పక్కన ఎర్రకాలం పొంగుతూ ఉంటుంది, పవాడకాలం పొంగుతూ ఉంటుంది. మా నియోజకవర్గంలో మేము కూడా అల్లకల్లమైపోయి అట్లన్నీ కూడా చేసుకుంటే పరిస్థితి ఉంది. అకాల వర్షాలు వచ్చి గ్రామాలు ఏవవుతున్నాయో ఆ గ్రామాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు ఉండేది. అటువంటిది ఈరోజు ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా కృష్ణానది ఈ విధంగా పొంగడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి నదులు ఏవైతే ఉన్నాయో అవి కానీ, కాలువలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విపరీతంగా, ఎందుకంటే కురిసినటువంటిది 30 సెంటీమీటర్సే వర్షం కురిసినప్పుడు కూడా ఇవాళ ఎంత అతలాకుతలం అయిపోయిన పరిస్థితి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎక్కడికక్కడ గండ్లు పడిపోవడం వల్ల, కాలువలు గండ్లు పడిపోవడం వల్ల అనుకూలంగా రీచేది ఈ మన కృష్ణలంక కానీ లేదా ఇతర ప్రాంతాలకు కానీ విజయవాడలో ఉన్నటువంటి ప్రాంతాలు పడినప్పుడు వెంటనే సీఎం గారు అప్రమత్తమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రేంబావులు ఆయన రాత్రులు పగలు కూడా ఎక్కడా కూడా ఆయన నిద్రపోకుండా బస్సులోనే కూర్చుని రివ్యూ జరుగుతున్న పరిస్థితి ఉంది. రాత్రి కూడా 9 గంటల నుంచి 11:30 గంటల వరకు రివ్యూ జరిగి మళ్ళీ ప్రజలతో కూడా మాట్లాడి 12 గంటల వరకు వర్క్ చేసిన పరిస్థితి కూడా చూసాం. రోజుకు ఒక 3-4 డివిజన్లు ఎంచుకుని ఆయన తిరుగుతున్న పరిస్థితి ఉంది. మేము కూడా గత 3 రోజులకి ఇక్కడ ఈ యొక్క డివిజన్కి 20వ డివిజన్కి ఇక్కడ ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. కృష్ణలంకలో చూస్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా గట్టుకు ఆనుకున్నటువంటిది కాబట్టి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి వాళ్ళ ప్రజలందరూ కూడా వాటర్ అంతా చేరిపోయి దాదాపుగా 10 అడుగుల వరకు కూడా వాటర్ చేరిపోయి కావాల్సినటువంటి మెడిసిన్స్ సంబంధించి కానీ, లేకపోతే ఫుడ్కు సంబంధించి మార్నింగ్ టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం భోజనం కానీ, మధ్యాహ్నంలో పిల్లలు ఎవరు ఉంటే కనుక వాళ్ళ పాలకు సంబంధించి కానీ, బిస్కెట్ ప్యాకెట్స్ కానీ, వాటర్ కానీ వాటి కొరత లేకుండా కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడే ట్రస్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ బట్టలు కూడా ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తాం. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఒక ఐఏఎస్ఎల్ అందరినీ కూడా ఒక డివిజన్కి ఒకళ్ళని కేటాయించి డోర్ టు డోర్ తిరిగి, నిన్న సాయంత్రం అయితే కనుక నేను డోర్ టు డోర్ తిరిగాను. అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ ఏ విధంగా అందుతున్నది, వాళ్ళకి టిఫిన్లు ఏ విధంగా అందుతున్నాయి, ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ముంపు వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది. పునరావాస కేంద్రాలు కూడా మనం అక్కడ కాలేజీలో కూడా పెట్టడం జరిగింది. కొద్దిమంది అక్కడికి వెళ్ళారు, కొద్దిమంది ఏంటంటే మాకు సామాన్లు పోతా ఇంట్లో దొంగలు ఏమైనా ఇబ్బంది పడితే భయంతో కొద్దిమంది ఇళ్లలో ఉంటున్నారు. ఎంతమంది వస్తే కనుక అంతమందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పునరావాస కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తినటానికి వాళ్ళకి మందులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి గేదెలు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నింటిలో కూడా ఫుడ్ ఆల్రెడీ ఇప్పుడు సరఫరా చేస్తాం. అదే సంఘం డైరీ నుంచి కూడా ఆల్రెడీ గడ్డి కూడా తీసుకొచ్చి చేసే ఏర్పాట్లు కూడా ఆల్రెడీ ప్రయత్నం మీద ఉన్నాం. తొందరగా సాధ్యమైన తొందరలో అవి కూడా వచ్చి వాళ్ళకు కూడా చేసే పరిస్థితి ఉంటుంది. ప్రజలకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కూడా ఆదుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ కూడా ఇవాళ ఇక్కడే ఉండి అందరూ కూడా డివిజన్లో ఉండి 24/7 అందరూ కూడా సర్వీస్ చేయడం కోసం సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకునే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తాం.